డబుల్ హార్స్ మినపగుళ్ళు ఇష్టపడతారు మన ఆడవాళ్ళు. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గానికి సంబంధించి 2019లో వైసీపీకి ఎన్నో సేవలు అందించిన ఆ సేవలను గుర్తించి 2021లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అయితే ఎన్నుకోవడం అయితే జరిగిన పరిస్థితి ఉంది. ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి ఆ ఎమ్మెల్సీ ఇందుకు రఘురాజు గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు వైసీపీ ఎమ్మెల్సీ నుంచి మిమ్మల్ని వేటు వేయడం కారణం ఏంటి? మరి అదే నాకు కూడా అర్థం కాలేదు. ఎందుకు వేటు వేశారు అన్నది అయితే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎవరైనా ఒక పార్టీలో ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వాళ్ళు పార్టీకి వ్యతిరేకంగా వేరే పార్టీకి ఏదైనా వెళ్ళి కండువ వేసుకున్నా, లేదా పార్టీ సమావేశాల్లో పాల్గొన్నా, లేదా ఉన్న పార్టీని దూషించినా, అటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తే కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్ 10 కింద డిస్క్వాలిఫై చేయొచ్చు అన్నది అయితే ఉంది. మరి అందులో నాకు ఏది కూడా వర్తించదు. ఈరోజు కావాలని ఒక కక్ష సాధింపు చర్య కింద ఏదైతే రాజకీయ కారణాలతో నా భార్య తెలుగుదేశంకి వెళ్ళిపోయిందని ఒక రీజన్ చూపిస్తూ, అలాగే మాజీ ఎమ్మెల్యేతో పాటు నేనేదో ఒక స్కూల్ ఫంక్షన్కి వెళ్ళానని, అప్పటికి ఎన్నికల షెడ్యూల్ కూడా రాలేదు, ఏది రాలేదు. ప్రతి సంవత్సరం కూడా అక్కడ గౌరవ విద్యానికేతన్ అనే స్కూల్ ఉంది, మమ్మల్ని యాన్యువల్ డేకి పిలుస్తారు, ఖచ్చితంగా మేము వెళ్తాం ఎప్పుడు కూడా. సో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి ఆ రీజన్స్ చూపించి ఈరోజు నాకు ఇటువంటి అనర్హత వేటు వేయడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. ఎప్పుడు కూడా భారత ఈ రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఈ విధంగా జరిగిందని నేనైతే అనుకోలేదు. ఇది చాలా దుశ్చర్య. ఇది కావాలని చేసినట్టు ఎవరైతే మాకు విక్రాంత్ గారు విప్ అని ఆయన ఎందుకు కంప్లైంట్ చేశారో తెలీదు, మరి మా కౌన్సిల్ చైర్మన్ గారు మోషన్ రాజు గారు ఎందుకు నిర్ణయాలు తీసుకున్నారో తెలియదు. వాళ్ళకి ఎటువంటి ప్రెజర్స్ ఉన్నాయి, పైనుంచి ప్రెజర్స్ ఉన్నాయనే ఒక డిస్కషన్ అయితే ఉంది. మరి ఆ కారణాలతో నన్ను డిస్క్వాలిఫై చేశారని నేనైతే అనుకుంటా ఉన్నాను. అయితే 2019 నుంచి అయితే మాత్రం ఎంతోగానే అయితే వైసీపీకి మీరు సేవ చేశారు. ఎన్నో సేవలని మీ సేవలను గుర్తించి ఆ రోజు మళ్ళీ మీకు 2021లో మీకు ఎమ్మెల్సీకి ఇవ్వడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కడుబండి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి మీకు ఏమైనా వివాదం ఉందా? మాకు పర్సనల్గా ఏం విభేదాలు ఏమి లేవు. ఎందుకంటే మాకే సొంత వ్యవహారాలు ఆయనకి లేవు, నాకు లేవు. ఓన్లీ పొలిటికల్గా వచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలి, కార్యకర్తల బాగు కోసం ఉపయోగించాలి, ప్రాంత అభివృద్ధి కోసం చేయాలన్నది ఒక ఆలోచన ఎప్పుడు కూడా. గతంలో కూడా నాకు రాజకీయంగా అందరూ అనుకుంటారు ఈయనకి ప్రతిసారి కూడా ఏంటి డిఫరెన్స్ గ్యాప్ అని. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిందే అన్నీ వదులుకొని ప్రజలకు సేవ చేద్దామని వచ్చినండి. ఈరోజు అధికారం ఉంటుంది, అధికారం లేకపోతుంది, పదవులు ఉంటే పదవులు ఉండకపోతాయి. ఎందుకంటే నేను ఎప్పుడు పెద్ద పదవులు చేసేసి నేను 25 సంవత్సరాలు రాజకీయాలు చేయలేదు. మరి ఈరోజు నాకు పార్టీ ఆ రోజు నేను చేసిన సేవలను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చాలా గ్రేట్. ఆ రోజు నాకు ఎమ్మెల్సీ ఇచ్చారంటే ఈ జిల్లాలో ఒక క్షత్రియుడికి ఇచ్చి ఇంకొక క్షత్రియుడికి ఇవ్వడం అన్నది చిన్న విషయం కాదు. ఆయన స్వయంగా చెప్పారు, జిల్లాలో బీసీ నాయకులందరూ కూడా గొడవ చేశారు రఘు, ఆయన ఇచ్చిన మాటకి నీకు నేను ఇవ్వడం జరిగిందని. నిజంగా ఆయన కాబట్టి ఇవ్వగలిగారు. సో పార్టీకి నేను సేవ చేశాను అన్న విషయాన్ని ఆయన గ్రహించారు. ఎందుకంటే 2019లో నేను వచ్చిన తర్వాతే ఆ రోజు ఎమ్మెల్యే 11,000తో అవును, ఎంపీ 8,000తో కూడా గెలిచామన్నది అందరూ ఒప్పుకున్నారు, అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే నేను 2014లో పోటీ చేసిన, 9లో పోటీ చేసిన, ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు నాకు 30,000 పైచులకు ఓట్లు వచ్చాయి. అలాగే 14లో వచ్చాయి, అలాగే 19కి వచ్చేసరికి కూడా ఈక్వేషన్ క్లియర్గా తెలిసిపోద్ది. 2014లో వైసీపీకి 54,000 చిల్లర ఓట్లు వచ్చాయి, నాకు 30,000 చిల్లర వచ్చాయి. ఆ రెండు కలిపి వస్తేనే 2019లో మేము గెలిచాం ఎన్నికల్లోనే. మరి ఇప్పుడు మీరు ఇక్కడ లోకల్గా చూసుకుంటే కక్ష సాధింపు అని చెప్తున్నారు, మరోవైపు చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానం అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మీ దారి ఇప్పుడు ఎటువైపు? నేను ఎప్పుడు ఒకలాగా ఉంటాను, నేనే మారిపోయే మనిషిని కాదు. పదవి వస్తుందంటే ఒకలాగా, పదవి పోతుందంటే ఒకలాగా ఉండేవాడిని కాదు. ఈరోజు ఆ పెద్ద నాయకులు వాళ్ళు మనసు ఎలాగుంటే వాళ్ళు అలా చేస్తారు, కానీ నాకు ఎప్పుడు ఆయన అంటే అభిమానం ఉంది. నేను గతంలో కూడా నేను చెప్పాను, నేనైతే పార్టీలోనే ఉన్నాను, నాకు పార్టీ మీటింగ్లకి పిలవడం లేదు. జిల్లా అధ్యక్షుల గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే ఐపాక్ వాళ్ళు కూడా పార్టీ నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు ఎన్నికల్లో నన్ను కానీ పిలిచుంటాయి కార్యక్రమాలకి, ఖచ్చితంగా వెళ్ళేవాడిని. ఆ రోజు తెలుస్తుంది కదా వెళ్ళను, నేను పార్టీలో ఉన్నాను లేదా ఆ రోజు డిసైడ్ అవుతుంది. అసలు ఒక్క కార్యక్రమాన్ని కూడా నేను కోరండి అడిగినా కానీ నన్ను అయితే పిలలేదు. అంటే మరి స్థానికంగా వాళ్ళు చెప్తుంటే మీ ప్రోత్సాహంతోనే మీ భార్య అయితే ఈరోజు టీడీపీలో చేరారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అని మీరేమంటారు? ఇది ఎవరి ఇండివిజువల్టీ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఫండమెంటల్ రైట్స్ వాళ్ళకు ఉంటాయి. కొంతవరకు మనం చెప్తే వింటాం. ఎందుకంటే పర్సనల్గా ఎవరినైనా కూడా కామెంట్ చేస్తే, నన్ను అవనండి, నా భార్యను అవ్వండి, లేదా మిమ్మల్ని ఇంకొకరిని ఎవరినైనా కామెంట్ చేస్తే అది మనం సీరియస్గా తీసుకుంటారు కొంతమంది. ఏ రాజకీయ లబ్ధి కోసం, ఏదో ఉపాధి కోసం, లేకపోతే వ్యాపారం కోసం వదిలేస్తారు, కానీ మాకు అటువంటి అవసరాలు ఏమీ లేవు. ఈరోజు అందరం కలిసే వద్దని చెప్పాం. కాకపోతే నాకు ఈ పార్టీ గౌరవం ఇచ్చింది, నేను ఈ పార్టీలో
నాకు ఎమ్మెల్సీ స్థానాన్ని కల్పించారని ఒక గౌరవం కొద్దీ నేనైతే ఉన్నాను. మరి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. మనం చెప్పినా కానీ ఈ డిస్కషన్స్ అన్నీ జరుగుతాయి. ఈరోజు పత్రికలకు ఎక్కుతాం, ఈరోజు రాష్ట్రం అంతా మన గురించి మాట్లాడుకుంటుంది, భార్య ఒక పక్క భర్త ఒక పక్క ఉంటారనేసి అవన్నీ తెలిసినప్పుడు కూడా ఒక మహిళ అయినా కానీ ఆవిడేం చదువుకోలేని మనిషి ఏం కాదు. ఆవిడ ఎంఏ బీఈడి బిఎల్ చేసిన వ్యక్తి. ఆవిడ రాజకీయంగా అన్ని విషయాలు కూడా నాతో పాటు నిత్యం కలిపి ఏ కార్యక్రమం కానీ ఇద్దరు కూడా వెళ్తూ ఉంటాం. ఆవిడకి రాజకీయాలు తెలుసు. ఆవిడ నిర్ణయం ఆవిడ తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లోని కడుబండి శ్రీని మళ్ళీ ఎమ్మెల్యే చేసి ఈరోజు చాలా అవమానాలు పడుతున్నారు. కార్యకర్తలు అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు ప్రతి గ్రామంలో 2-3 గ్రూపులు అయిపోయి పార్టీలోనే ఇవన్నీ కూడా సహించే పరిస్థితి అయితే కార్యకర్తల్లో లేదు. ఇతనైతే ఓడిపోతాం అని చెప్పి మేమైతే కంప్లైంట్ చేసాం, కానీ పెద్దలు పట్టించుకోలేదు. సో వాళ్ళు పట్టించుకునేవాడు మనకెందుకులే అని చెప్పి వీళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. అయితే మిమ్మల్ని ఇప్పుడు ఎమ్మెల్సీకి సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు ఎక్కడి నుంచి మీ యొక్క నిర్ణయాలు ఎటువైపు ఉంటాయి? మరి ఈరోజు పార్టీ నాకు అన్యాయం చేసింది, పార్టీ నిర్ణయం అవనండి, కౌన్సిల్ నిర్ణయం అవనండి, అన్యాయం చేసింది అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను తప్పు చేస్తే ఖచ్చితంగా నేనే వాలంటరీగా తప్పుకుందును, నేను తప్పు చేయలేదు. సో నేను ఖచ్చితంగా న్యాయ పోరాటం అయితే చేస్తాను. ఖచ్చితంగా నేను మళ్ళీ ఎమ్మెల్సీగా వస్తాను. వచ్చిన తర్వాత ఆ రోజు నిర్ణయం ఎలాగైతే అలాగే పార్టీ మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఆ రోజు ఆ పార్టీ పరిస్థితి ఎలాగుంటుందో ఈరోజు చూసాం. నా మీద యాక్షన్ తీసుకోకముందు పార్టీ పరిస్థితి, యాక్షన్ తీసుకున్న తర్వాత పార్టీ పరిస్థితి చూసాం. మరి ఆ రోజు మళ్ళీ నేను ఎమ్మెల్సీగా తిరిగి వచ్చిన తర్వాత ఆ రోజు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నది ఆ రోజు ఆలోచన చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే నాకైతే ఇండివిజువల్గా నా ఓన్గా నాకైతే చెప్తే అంటే నేనే తప్పుకుంటాను ఎమ్మెల్సీ నుంచి అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఈ యొక్క లోకల్ బాడీలుగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే ఎమ్మెల్సీలు, ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఎమ్మెల్యేలు వాళ్ళ మాటలు విని నా మీద అయితే ఇటువంటి చర్యలకైతే పాల్పడ్డారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే తరుణంలో నేనైతే మాత్రం వైసీపీని అయితే విడివి వెళ్ళను, వైసీపీలోనే ఉంటానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.